హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. అన్నా క్యాంటీన్లు, ఈ అన్నా క్యాంటీన్లకు సంబంధించి గత ప్రభుత్వం ఎక్కువగా పట్టించుకున్నప్పటికీ ఎన్నో అన్నా క్యాంటీన్లను కూల్చివేసినా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ స్టార్ట్ చేసి 90కి పైగా ఏరియాలలో అయితే అన్నా క్యాంటీన్లను మొదలుపెట్టింది. అటు పరిశుభ్రతను పాటిస్తూ అదేవిధంగా నాణ్యమైన ఫుడ్నైతే ఆంధ్ర ప్రజలకు ఇవ్వాలనేదే అన్నా క్యాంటీన్ ఏకైక లక్ష్యమని, అదేవిధంగా అందులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా దానికి సంబంధించి ప్రభుత్వమే దాన్ని మొత్తం కేర్ తీసుకుంటుందని కూడా ఎప్పటి నుంచో అటు సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఐటీ మినిస్టర్ నారా లోకేష్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక రీసెంట్గానే అంటే ఒక ప్రభుత్వం నడుస్తుంది అన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి అదేవిధంగా దానికి అపోజ్గా మాట్లాడడానికి కొన్ని మీడియాలు మాత్రం సహకరిస్తూ ఉంటాయి. అదేవిధంగా బ్లూ మీడియా అంతా ప్రజెంట్ అన్నా క్యాంటీన్ల పైన పడింది అనుకోవచ్చు. సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ఎక్కడైతే ఒక బోర్డు ఉంటుంది, దానిపైన ఇక్కడ చేతులు కడుక్కునే స్థలం అని క్లియర్గా రాసి ఉంటుంది. అక్కడ ఆయన ప్లేట్ కడుగుతున్నట్టుగా చూపిస్తారు. ఆయన అప్పుడే ఆయన ఏదైతే హ్యాండ్ కడుక్కొని అక్కడ నుంచి పక్కకు వెళ్తూ ఉంటారు. ఆ వీడియోని మొత్తంగా తీయకుండా ఆయన అందులో ముంచి తీస్తున్నారు. అంటే ఇంత దరిద్రమైన నీళ్ళ నుంచి ఈ ప్లేట్లని కడుగుతూ ఇదే ప్లేట్లలో మాకు అన్నం అనేది వడ్డిస్తున్నారు అంటూ ఒక వీడియోని జస్ట్ 20 to 26 సెకండ్స్ ఉంటుంది ఆ వీడియో. మరి ఆ వీడియో చూసిన వాళ్ళంతా కూడా ఇటు అన్నా క్యాంటీన్లను తప్పుబట్టాలి అని ఇటు బ్లూ మీడియాలో మొత్తం దీని గురించే మాట్లాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి మినిస్టర్ లోకేష్ మాట్లాడుతూ ఆయన ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగట్లేదని, అదేవిధంగా అక్కడ ప్రస్తుతం చూసుకుంటే అక్కడ స్పష్టంగా చేతులు కడుక్కునే స్థలం అని రాసి ఉంది. కావాలని బురద చల్లడానికి చేతులు కడిగే సింకులో అన్నం తిన్న ప్లేటు పడేసింది ఒక సైకో బ్యాచ్. అదే సమయంలో చేతులు కడిగే సింక్ బ్లాక్ అవ్వడంతో సిబ్బంది వచ్చి ఆ ప్లేటు చెత్త తీస్తున్న సమయంలో ఒక 40 సెకండ్ల వీడియో, 40 కూడా లేదు నిజానికి 26 seconds to 30 seconds మాత్రమే ఉంది ఆ వీడియో తీసి సిగ్గు లేకుండా ప్రచారం చేయిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటూ ఆయన క్లియర్ కట్గా పేరు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక ప్రతి అన్నా క్యాంటీన్లో ప్లేట్లు కడిగే స్థలం వేరే ఉంటుందని, వేడి నీటిలో సోప్ వాటర్తో పరిశుభ్రమైన ప్రాంతంలో శుభ్రం చేస్తున్నాము. జగన్ రెడ్డి నువ్వు నీ సైకోలు ఎంత విష ప్రచారం చేసినా అన్నా క్యాంటీన్లు ఆగవు. వచ్చే నెలలో మరో 70 క్యాంటీన్లు మా ప్రభుత్వం ప్రారంభిస్తోంది. నువ్వెన్ని ఫేక్ నాటకాలు ఆడినా నీ కుట్రలు ప్రజలకు తెలుసు. ఇది మినిస్టర్ లోకేష్, నారా లోకేష్ అయితే ఆయన ఎక్స్ ఖాతాలో అయితే వివరించడం జరిగింది. ఎందుకంటే అక్కడ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ముందు నుంచి మేము పరిశుభ్రత పాటిస్తున్నామని. అదేవిధంగా అక్కడ బ్లాకేజ్ అయిన తర్వాత అది క్లీన్ చేయడానికి వస్తే అందులో ఎవరో ఒకరు ప్లేట్లు పడేసి ఉంటారు కదా, అది తీయడానికి వస్తే ఇందులోనే కడుగుతున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఈ వీడియోని అయితే వైరల్ చేస్తున్నారు. నువ్వెన్ని నాటకాలు ఆడినా ప్రజలకు నీ గురించి తెలుసు అంటూ నారా లోకేష్ అయితే చెప్పుకొస్తున్నారు. మరి ఇలాంటి తప్పుడు ప్రచారాలని నమ్మకూడదని కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పుకొస్తారు. మరి ఈ వీడియోకి సంబంధించి ఈ పోస్టుకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.